ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరిద్దరూ వెళ్ళి ఈ ముడుపుని ఆ చెట్టుకు కట్టేసి రండి, సరేనా? అలాగే అత్తయ్య గారు. ఇది ఎక్కడ కట్టాలి? కట్టడానికి ప్లేస్ కూడా లేదే. ఎలా కట్టాలబ్బా? ఏంటయ్యా, చెట్టంత మగాడు పక్కనుంటే సరిపోదు, పక్కనే ఉన్న భార్య బాదరబందీలను కూడా పట్టించుకోవాలి. మీ ఆవిడ ముడుపు కట్టడానికి అంత ముప్పు తిప్పలు పడుతుంటే నువ్వేంటి కళ్ళప్పగిచ్చుకొని కాలర్ ఎగరేసుకొని చూస్తున్నావు? కాస్త సాయం చెయ్యి. ఏం చూస్తున్నావయ్యా? నీకు బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి? మీ భార్యను పైకెత్తుకొని ముడుపు కట్టించు. ఈశ్వరి, రుద్ర, ఈ గుడి గేటు దాటేలోపు మీ ఇద్దరి మధ్య ఏదో ఒక చిచ్చు రగిలించే పంపిస్తాను. చూస్తూ ఉండండి. అసలే గోదాదేవి కళ్యాణం చేసి పుణ్యం కట్టేసుకోవాలని పట్టుబట్టలు కట్టుకుని మరీ వచ్చారు. ఇప్పుడు చూస్తే ముడుపు కట్టే పేరుతో ఇద్దరి మధ్య ఉన్న కాస్త దూరాన్ని కూడా కొంచెం కొంచెం చెరిపేస్తున్నారు. ఇలా అయితే వీళ్ళిద్దరినీ వేరు చేయడం చాలా కష్టం. ఎలాగైనా ఆ పూజ చెడిపోయేలా చేయాలి. వీళ్ళు గుడి నుంచి వెళ్లేలోపు ఇద్దరినీ వేరు చెయ్యాలి. అంటే ఇతనికి కూడా వీళ్ల మీద ఏదో కోపం ఉన్నట్టుంది. దీన్ని మనం అవకాశంగా మలుచుకోవాలి. ఎంతసేపు? అయిపోయిందండి. మోస్తున్నాను కదా అని ముడుపు కట్టడం లాగ్ చేయకు. అయిపోగానే కిందికి దిగు. తమరి చేతుల్లోనే మయమర్చిపోయి ఉండిపోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అయిందా? అయిపోయిందండి. ఇంక దించండి. బావా, అక్క, ఇంకా ముడుపు దగ్గరే ఉన్నారా? అక్కడ మీ చేత చేయించడానికి చాలా కార్యక్రమాలు మిగిలిన్నాయి. త్వరగా వస్తే అవి కూడా మొదలు పెట్టాలని పంతులు గారు చెప్పారు. పదండి పదండి. పద.
పంతులు గారు, గోదాదేవి కళ్యాణం సందర్భంగా నాకొక అద్భుతమైన కవిత తప్పకుండా వచ్చేస్తుంది. చెప్పమంటారా ఏమిటి? వద్దు. ఓ చిన్న పామగారు, మీ కవితలతో ఇప్పుడు ఈ గుడిలో కలకలం సృష్టించడం అవసరమా చెప్పండి? అదేంటి బాబు, ఆవిడేదో కవిత చెబుతాను అంటే మీరలా ఆపేస్తున్నారు? నేను కూడా సాహిత్య ప్రియుణ్ణే. కవితలు కావ్యాలు అంటే నాకు భలే ఇష్టం. మీరు చెప్పండి అమ్మా. అయ్యో, వద్దు. చూసావా రుద్ర, కళా ప్రేమికులంటే అలా ఉండాలి. నీలా క్షణానికోసారి ఆపేసేవాళ్ళు కాదు. సరే పంతులు గారు, మీరంతగా అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఓ కవిత అంటారు. వదులు. అందరి ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకుని కాస్త ఆలోచించువే. అంటే ఏమిటి మీ ఉద్దేశం? మనము శుభకార్యానికి ఇక్కడికి వచ్చాము, అది అశుభకార్యంగా మారుతుందేమో నా సందేహం. ఈ కవితలు కవరేజులు తర్వాత పెట్టుకోవచ్చు కదా. మీరు మరీను అందరికంటే ముందు చప్పట్లు కొట్టాల్సింది మీరే. ఆగిపోమంటే పంతులు గారు ఫీల్ అయిపోరు. ఆయన కోసం నేను చెప్పి తీరుతానంతే. ఆండాళ్ళు, నీ కవితా హృదయాన్ని మేమెవ్వరం ఆపం గాని ప్రస్తుతం గోదా కళ్యాణం జరుగుతుందిగా, దానికి నీ కవితలు అడ్డుపడేలా ఉన్నాయి. అందుకే గుడిలోనే కాస్త అటూ ఇటూ తిరుగుతూ అనుకో. ఆ తర్వాత తీరిగ్గా వింటాం. సరే బావగారు. అదేమిటయ్యా అలా పంపించేశారు? పంతులు గారు, ఆవిడ కవితల సునామీ గురించి మీకు తెలియదు కానీ ముందు కళ్యాణం సంగతి చూడండి. సరే సరే బాబు రుద్ర, అమ్మ ఈశ్వరి, పూజ చేయవలసిన మీ ఇద్దరు అయ్యవారి విగ్రహాన్ని, అయ్యవారికి పెట్టే ప్రసాదాన్ని పట్టుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. అలాగే. మరొక విషయం ఏంటంటే, ఈ కళ్యాణం పూర్తయ్యే వరకు మీ జంట వేర్వేరుగా తిరగడానికి వీల్లేదు. పెళ్ళిళ్లలో వేసే బ్రహ్మముడిలాగే మీకు కూడా ఒక పవిత్రమైన ముడిని వేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.